సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. అందులో భాగంగా సొరకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆ తర్వాత టమోటాస్ కొన్ని, ఇంకా గార్లిక్, ఆ తర్వాత మ్యాంగోస్, ఇలా చాలా ఐటమ్స్ అయితే మేమైతే తీసుకున్నాము. ఇందులో కందిపప్పు అయితే యూజ్ చేసాం పప్పు కోసం. ఈ కందిపప్పును ముందుగానే కొద్దిగా నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో చేపించుకున్న తర్వాత స్మాష్ అయితే చేసుకోవాలి. ఇదంతా కంప్లీట్ అయ్యే లోపల వెజిటబుల్స్ అన్ని రకాలైతే కట్ చేసుకోవాలి. బ్రింజలు, ఆనియన్స్, మ్యాంగోస్, టమోటాస్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉప్పు తీసుకోవాలి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా పోపు అయితే వేసుకోవచ్చు అనమాట. ఈ పోపులో భాగంగా మనకు నచ్చిన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చు, మన ఆల్టర్నేట్ అనమాట. జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లవాయలు, ఉద్దిపప్పు ఇవన్నీ బాగా దూరగా వేగిన తర్వాత ఇంకా ఫైనల్గా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి వేయించిన తర్వాత ఇంకా ఫైనల్గా మునక్కాయలు కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగే ఆలు కొద్దిగా, మ్యాంగోస్, సొరకాయ, టమోటాలు ఇవన్నీ మేము 1 by 1 అయితే వేసుకుంటూ వెళ్ళాము. కానీ ఇక్కడ ఏంటంటే సాంబార్ పొడి అయితే యూజ్ చేయలేదు. నార్మల్గా ఒక పూర్వకాలంలో అప్పట్లో సాంబార్ పొడులు అంటూ ఏమి ఉండేవి కాదు కదా, ఓన్గా ప్రిపేర్ చేసుకొని వేసేవాళ్ళు కదా. అందువలన మేమైతే ఈ వాటర్ అయితే 3 లీటర్స్ వరకు వాటర్ అయితే తీసుకున్నాము. 3 లీటర్స్ వాటర్లో 100 గ్రామ్స్ కందిపప్పు అయితే తీసుకున్నాము. అలాగే పచ్చి కొబ్బరి, ఆ తర్వాత పౌడర్ ప్రిపేర్ చేయడానికి ఎండుమిర్చి, ఆ తర్వాత మిరియాలు అంటే బ్లాక్ పెప్పర్, గార్లిక్ ఇవన్నీ లైట్గా వేయించుకొని డైరెక్ట్ మిక్సీలకు వేసుకుంటే ఇలా పౌడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మేము దీన్ని అయితే సాంబార్ పొడిలాగా తీసుకున్నాము. ఒకప్పుడు ఏమి ఉండేవి కాదు కదా సాంబార్ పౌడర్ ఇదంతా. సో ఫైనల్గా ఇలా అయితే తీసుకున్నాము. సాంబార్ అయితే టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఇంకా లాస్ట్లో ఫైనల్గా మునక్కాయలు అయితే వేసుకున్నాము. ఇదంతా కంప్లీట్ అయ్యే లోపల సాంబార్ అయితే బాయిల్ అయిపోయింది. మునక్కాయలు అయితే మేము దాదాపు ఒక 5 వరకు అయితే తీసుకున్నాము. అన్నీ కట్ చేసుకొని ఇట్లా రిమైనింగ్ అంతా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలి. ఇంకా ఉప్పు, ఆ తర్వాత పులుపు సరిపోయింది ఎలాగో తీసుకోవచ్చు. ఆల్రెడీ మేము ఒక మ్యాంగో మొత్తం వేసాం కాబట్టి అందులో ఇప్పుడు మ్యాంగో సీజన్స్ కాబట్టి మ్యాంగోస్ అందరికి ఈజీగానే లభిస్తుంది. దీన్ని మ్యాంగో సాంబార్ అని పిలవచ్చు, అలాగే మునక్కాయ సాంబార్ కూడా పిలవచ్చు. సొరకాయ కూడా వేసాము, అలాగే వంకాయ కూడా వేసాము. చాలా వెజిటబుల్స్ ఐటమ్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా అయితే వచ్చింది. సాంబార్ టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా కావాలనుకున్నట్లయితే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, దాంతోపాటు చింతపండు కూడా యాడ్ చేయొచ్చు. మేమైతే చింతపండు అనేది వేయలేదు, ఎందువల్ల అంటే మ్యాంగో అయితే యాడ్ చేసాం కాబట్టి.